అని అనగానే కోపంగా ఆమె నెత్తి మీద ఒక్క మొట్టిక వేసి మూసుకొని ముందు బయటికి పద, ఒక ఇంజెక్షన్కే అల్లాడిపోతున్నావు, రేపు పిల్లల్ని కనడం అంటే అంత ఈజీ అనుకున్నావా అని అనగానే అయినా పర్వాలేదు నేను కంటాను అని అంటుంది. కందుగాని దానికి చాలా టైం ఉందిలే కానీ పద అని మెడిసిన్ తీసుకొని ఆమెను తీసుకొని కారులో స్టార్ట్ అవుతాడు. ఇక ఇంజెక్షన్ చేసిన మత్తుకి ఆమె కాస్త మత్తుగా అనిపించి అతని భుజంపై తలవాల్చుకొని అలా నిద్రపోతుంది. ఇక అలా నిద్రపోతున్న సిరిని అలా కన్నార్పకుండా చూస్తూ తింగర్ది ఒక ఇంజెక్షన్కి ఓర్చుకోలేదు కానీ ఇది పిల్లల్ని కనేస్తుందంట అని చిన్నగా నవ్వుకొని అలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి డ్రైవింగ్ చేస్తూ ఒక దగ్గరికి వెళ్ళి కారు సడన్గా ఆపుతాడు. నిద్రలో మత్తుగా ఉన్న సిరిని సిరి అని పిలవగానే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఏంటి బావా అప్పుడే వచ్చేసామా అని బద్ధకంగా అడుగుతుంది. వచ్చాం అని అంటూ అతని కారు దిగి ఆమె వైపు కూడా డోర్ తీసి దిగు అని అంటాడు. కార్ దిగి చుట్టూ చూసిన ఆమె వెళ్ళేటప్పుడు చూసిన ఐస్ క్రీమ్ పార్లర్ కావడంతో కళ్ళు బ్రైట్గా వెలిగిపోతూ ఉంటాయి. ఇక అలా వెలిగిపోతూ ఉండగా ఆమె వైపు చూస్తూనే రా అని చెప్పి అతను ముందు నడుస్తుంటే అతని వెనకే నడుస్తూ వెళ్తుంది. ఇక ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళగానే ఆమెకు ఏ ఫ్లేవర్స్ అయితే ఇష్టమో రామ్కి తెలుసు కాబట్టి ఆమెకి ఇష్టమైన 3-4 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చెప్పగానే అవన్నీ వస్తాయి. అవన్నీ ఆమె ముందు ఉంటే ఆమె దిగులుగా వాటి వైపు చూస్తూ రామ్ వైపు కూడా చూస్తూ ఉంటే అతనికి అర్థమైనట్టుగా అందులో నుండి స్పూన్లోంచి తీసి ఆమెకి తినిపిస్తూ ఉంటాడు. ఇక ఆమె ఇష్టంగా తింటూ మరి నువ్వు తినవా బావా అని అడుగుతుంది. నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టం ఉండవు, వద్దులే తిను అని అంటూ ఉంటే ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అతను ఐస్ క్రీమ్ ఏ విధంగా తిన్నాడో గుర్తు రాగానే ఒక్కసారిగా ఫేస్ మొత్తం రెడ్గా అయిపోతుంది. ఇక అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆమెకి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఇక ఆమె ఉన్న 4 ఐస్ క్రీమ్లు కూడా తినేసి నాకు ఇంకా కావాలి అని అడుగుతుంటే ఇక చాలు, కావాలంటే ఇంటికి వెళ్ళాక తిందుగానిలే, ఇప్పుడే ఇంకా ఎక్కువ తింటే కోల్డ్ చేస్తుంది అని అనగానే పర్వాలేదు నాకేం కోల్డ్ చేయదు నేను తింటా ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే సరే అయితే ఇంజెక్షన్ చేయించుకుంటావా కోల్డ్ రాకుండా అని అనగానే వద్దు ఇంజెక్షన్ వద్దు ఐస్ క్రీమ్ వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పద అని అనగానే చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకో 4-5 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ భైరవికి నేహాకి ఆర్డర్ చేసి తీసుకుంటాడు. ఇక ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ కార్లో పెట్టుకొని నేహాని కార్లో కూర్చోబెట్టుకొని అతను కూడా కార్ ఎక్కి ఇంటికి స్టార్ట్ అవుతారు. అలా కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇక వాళ్ళు వచ్చేటప్పటికి కూడా నేహ భైరవి హాల్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఇద్దరు లోపలికి రాగానే నేహ కంగారుగా రామ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు బావా డాక్టర్ బాగానే ఉందా ఏం కాలేదు కదా అని అంటుంటే ఏం కాలేదు, కొన్ని రోజులు హ్యాండ్ని వాటర్లో తడపకుండా జాగ్రత్తగా ఉండమన్నారు అంతే అని అనగానే అవునా సర్లే అని అంటూ ఉంటే అతను తెచ్చిన ఐస్ క్రీమ్ బాక్సులు భైరవికి నేహకి ఇస్తూ ఇవి మీకే తినండి అని అంటూ ఉంటే మరి మీకు అని అంటుంటే సిరి కావాలనే మేము ఆల్రెడీ ఐస్ క్రీమ్ పార్లర్లోనే తినేసాం, బావ నాకు ప్రేమగా తినిపించాడు తెలుసా, ఎంత ఇష్టంగా తినిపించాడో అని అంటూ ఉంటే నేహ ఉడుక్కుంటూ రామ్ వైపు చూస్తుంది. అదేమి పట్టని రామ్ నేహాని పద మెడిసిన్ వేసుకోవాలి అని అంటూ సిరిని రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఇక ఆమెకు మెడిసిన్ వేసి ఆమెకు నిద్రపోవడానికి బెడ్షీట్ కప్పి ఇక కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చి వాళ్ళ అత్తకి కాల్ చేస్తాడు. ఇక వాళ్ళ అత్తకి కాల్ చేసిన తర్వాత వాళ్ళ అత్త ఏం చెప్పింది, దేనికి సిరి నో అని నాకు ఇష్టం లేదని వద్దని చెప్పింది అంటారు, ఆ విషయం రేపు తెలుసుకుందాం ఓకేనా. ఇక మీరు మాత్రం స్టోరీ అంతా వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా అయితే నా ఛానల్ ముందుకు వెళ్తుంది చెప్పండి. ఈ స్టోరీ అయ్యాక 1 అవర్ స్టోరీస్ 2 అవర్ స్టోరీస్ 1 డే సింగిల్ స్టోరీస్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి తొందరగా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పెద్ద స్టోరీస్ వస్తాయి, అర్థమైందా. 1 డే సింగిల్ స్టోరీస్ చూసుకోండి, మరి మీ ఇష్టం. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.